అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంచి మాట ఏంటంటే, తల్లిదండ్రులకి మీరు ఒక పూట ముద్ద పెట్టినా పెట్టకపోయినా ఆప్యాయతతోటి మాట్లాడటం, అనురాగంతో పక్కన కూర్చోబెట్టుకోవటం, మనకు కలిగిన కాడికి పెట్టటం. ఒక తల్లి ఒక కూతురింటికే వెళ్ళింది అనుకోండి, లేకపోతే కొడుకింటికే వీడిగా ఉంటే కొడుకింటికే వెళ్ళింది అనుకోండి, అమ్మ వచ్చావా, రా కూర్చో, మంచినీళ్ళు తాగుతావా, టీ పెడతానుండు అంటే ఆ తల్లి మనసు పొంగిపోద్ది. పొంగిపోయి నాకంటూ ఒక బిడ్డ ఉండబట్టి నేను ఇక్కడికి వచ్చాను, నన్ను ఇలా ఆలనా పాలనా పట్టుకుందని తర్వాత మీరు చూడండి చూడకపోనివ్వండి, ఆ ప్రేమ అనేది తన్నుకుంటూ వస్తుంది తల్లికి. అందుకని తల్లిని ఎప్పుడు సులకం చేసి మాట్లాడకూడదు. మాట్లాడితే పక్కనున్న వాళ్ళకి కూడా లోకువే. ఏమంటారు చెప్పండి? చాలామంది చిన్నబుచ్చినట్టు మాట్లాడతారు. కొంతమంది తల్లులు ఉంటారండి, గడ్డోళ్లే ఉంటారు, నిజంగానే ఉన్నారండి, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మనం చూస్తున్నాం కదా. వాళ్ళకి ఇంకే వయసు పైబడిపోయే కొద్దిని సేదత్తాలు వచ్చేసి కొంచెం ఒకలాంటి మెంటాలిటీ వచ్చేసి ఏం మాట్లాడాలో తెలియదు, వాళ్ళకి ఎలా మసలాలో తెలియదు. కొంతమంది, అందరూ ఉండరు అలాగా. అలాంటి వాళ్ళకి అప్పుడు ఏం చేయాలంటే పక్కకి తప్పుకుని వాళ్ళ నోట్లో నోరు పెట్టకుండా రోజు గడిపేసుకోవటానికి చూసుకోవాలి. కదిపేము అంటే 10 ఏళ్ళకి వెళ్ళిపోద్ది గొడవ. అలా 10 మంది వాళ్ళలో మనం ఉంటాం, మన సంసారం ఉంటుంది, మన పిల్లలు మనం అందరం కూడా ఉంటామండి. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి, లేరని నేను అన్నండి, చూస్తున్నాం కదా. కోడల్ని ఏ మాట అనాలో తెలీదు, ఇరుగు పొరుగుతోటి ఎలా ఉండాలో తెలీదు. కొంతమంది ఒక్కొక్క రకమైన పద్ధతుల్లో ఉంటారు. ఎప్పుడు కూడా మనం పెద్దోళ్ళని గౌరవించాలి. మన పిల్లలు కూడా మనల్ని గౌరవించాలి. రేపొద్దున్న ఆ పిల్లలు వాళ్ళని గౌరవించాలి. అది కానీ కరుమనుగా అయిపోతుంది అనుకోండి, మన కల్చర్ పాడైపోతుంది, మన మనసులు పాడైపోతాయి, లేనిపోయిన అనారోగ్యాలు కూడా వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రేమ లేదు, నేను ఇంత కష్టపడి పెంచాను, పెద్ద చేశాను, పెళ్ళిళ్ళు చేశాను, కానీ నన్ను పట్టించుకునే నాదుడు లేడు, నన్ను పట్టించుకోవట్లేదని మనసు సివుక్కుమంటుంది. అలాంటి బాధ పిల్లలకి తగలకూడదు. తల్లిదండ్రుల బాధ అనేది పిల్లలకు తగలకూడదు. వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటే కొంత మనం తగ్గాలి, కొంత ఆళ్ళు తగ్గాలి. ఎందుకో ఒక్కొక్కళ్ళు ఉంటారు, ఒక హెచ్చుకుపోయి ఏం చేస్తారంటే నిర్లక్ష్యంగా ఉంటారు. ఆ నిర్లక్ష్యం వల్ల తల్లిదండ్రులు బాధపడతారు. ఉన్నంతట్లోనే మనకు కలిగింది పెట్టి వాళ్ళు సంతోషంగా ఉండేలా చూసామనుకోండి, వాళ్ళలో ఏదైనా తేడా ఉంటే వాళ్ళు పాపాన్ని ఆడిపోతారు. ఏమంటారు చెప్పండి? ఎందుకంటే కొంతమంది తల్లులు బాధపడుతున్నారు, ఏది పిల్లలు ఆదరించక. ఆప్యాయతగా మాట్లాడాలి. బయట నుంచి వచ్చిన కొడుకే ఉన్నాడు అనుకోండి, ఇంట్లోకి వచ్చినప్పుడు మంచినీళ్ళు తాగుతావు నాన్న అని మంచినీళ్ళు తల్లి ఇచ్చింది అనుకోండి, తాగితే తాగటం, లేకపోతే లేదులే అమ్మ కొంచెం టీ పెట్టి అంటాం. చక్కగా కూర్చుని తల్లితో కష్టం సుఖం మాట్లాడాలి. అప్పుడు వీళ్ళ కడుపులో ఏమున్నా, వీళ్ళకి ఎన్ని కష్టాలున్నా ఇలాగ మంచులా కరిగిపోతాయి. తల్లి మనసు అంటేనే ఎన్నపూస లాంటిదండి. ఎన్ని తప్పులు చేసినా సరే కడుపులో పెట్టుకునేది తల్లే కదా. బిడ్డలని రోడ్డు మీద పెట్టదు. ఎక్కడో ఉంటారండి, అది ఒక రకమైన మెంటాలిటీ ఉన్నవాళ్ళు 100కి 1 ఇద్దరు ఉంటారేమో తప్ప ఏ తల్లి అయినా సరే కరిగిపోద్ది మంచులాగా.